హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. నా పేరు సునంద. ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నటువంటి టాపిక్ ఒక పీవీటీజీ గురించి, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ లేదా అత్యంత దుర్బల గిరిజన సమూహం అని పిలుస్తాము. మరి అలాంటి ఒక పీవీటీజీ అయినటువంటి సహారియా అన్నటువంటి ట్రైబ్ గురించి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. మరి ఇది ఎందుకు న్యూస్ లో ఉంది అంటే ట్యూబర్క్యులోసిస్ అంటాము. సో టీబీకి సంబంధించి మన భారత సగటు కంటే ఎక్కువ ఈ టీబీ రేట్ అన్నటువంటిది ఈ యొక్క ట్రైబల్ గ్రూప్ లో నమోదవుతోంది. మరి ఎందుకు అలా ఉంది అన్నట్టుగా బెనారస్ హిందూ యూనివర్సిటీ అన్నటువంటిది ఒక అధ్యయనం చేయటం జరిగింది. మరి ఈ అధ్యయనంలో ఏమని తేలింది? సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాటిస్టిక్స్ కి సంబంధించి చూసుకుంటే మన భారతదేశంలో ప్రతి 1,00,000 పాపులేషన్ కి 195 టీబీ కేసులు అన్నటువంటివి నమోదవుతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2015తో కంపేర్ చేసుకుంటే 2023-24 వచ్చేసరికి దాదాపు 17% కేసెస్ తగ్గాయి. కానీ ఇప్పటికీ కేసెస్ అన్నటువంటివి ఇంకా నమోదవుతున్నాయి. కానీ ఈ యొక్క పీవీటీజీకి సంబంధించి చూసుకుంటే ప్రతి 1,00,000 జనాభాకి 1,518 నుంచి దాదాపు 3,294 కేసెస్ అన్నటువంటివి నమోదవుతున్నాయి. మరి ఎందుకు ఇంత ఎక్కువగా నమోదవుతున్నాయి అన్నట్టుగా రీసెర్చ్ చేసినప్పుడు మనకి తెలిసిందేంటి, ఈ పర్టికులర్ ట్రైబల్ గ్రూప్ లో 2 మెటర్నల్ హ్యాప్లో గ్రూప్స్ అన్నటువంటి ఎక్కువగా ఉన్నాయి అన్నట్టుగా తెలిసింది. ఆ రెండే N5 అలాగే X2 అన్నటువంటి ఈ 2 హ్యాప్లో గ్రూప్స్ అన్నమాట. మనకి అసలు హ్యాప్లో గ్రూప్స్ అంటే ఏంటి? ఈ హ్యాప్లో గ్రూప్స్ అన్నటువంటివి మనకి జీన్ మార్కర్స్ లేదా జెనెటిక్ మార్కర్స్ అంటాము. జెనెటిక్ మార్కర్స్ అంటే ఏంటి? జనరల్ గా జీన్స్ మనకి తెలుసు, మన రంగు ఎలా ఉండాలి, మన హైట్ ఎలా ఉండాలి, మన కాంప్లెక్షన్ ఎలా ఉండాలి, ఇవన్నీ డిసైడ్ చేసేది ఒక జన్యువు, అవునా? మరి ఆ జన్యువుకి సంబంధించి, జీన్స్ కి సంబంధించి అందులో ఉన్నటువంటి స్పెషల్ సైన్స్ లేదా స్పెషల్ సిగ్నల్స్ ని మనం జెనెటిక్ మార్కర్స్ అనేసి పిలుస్తాం. ఆ జెనెటిక్ మార్కర్స్ లోని టైపే హ్యాప్లో గ్రూప్స్ అన్నమాట. సో ఈ హ్యాప్లో గ్రూప్స్ ని అధ్యయనం చేయటం ద్వారా మనకి ఏం తెలుస్తుంది, ఏ పర్టికులర్ డిసీజెస్ అన్నటువంటివి ఒక వర్గానికి వస్తాయి అన్నట్టుగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హ్యాప్లో గ్రూప్స్ అంటే ఏంటి, ఒక పర్టికులర్ యాన్సిస్టర్ నుంచి వచ్చేటటువంటి ఎవరైతే ఉంటారో మనుషులు, వాళ్ళలో ఎలాంటి డిసీజెస్ అనేవి సంక్రమిస్తాయని తెలుసుకోవటానికి ఎస్పెషల్ గా ఈ హ్యాప్లో గ్రూప్స్ అన్నటువంటివి మనకి ఉపయోగపడతాయి అన్నమాట. అయితే ఇప్పుడు మనకి ఏం తెలియాలి, అసలు ఈ పీవీటీజీ లేదా పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ అంటే ఏంటి? అసలు ఒక ట్రైబల్ గ్రూప్ ని పీవీటీజీ అనేసి ఎలా మనం కన్సిడర్ చేస్తాము మనం గమనించాలి. పీవీటీజీ అన్నటువంటిది మనకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళలోనూ అత్యంత డిసడ్వాంటేజ్డ్ గ్రూప్స్ ని, అత్యంత వెనుకబడినటువంటి గ్రూప్స్ ని పీవీటీజీస్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది కేటగిరైజ్ చేస్తుంది. మరి దానికంటూ కొంత క్రైటీరియా ఉండాలి కదా, దేన్ని బేసిస్ లోకి తీసుకొని అలా ఇవి పీవీటీజీ అన్నట్టుగా గుర్తిస్తారు అంటే, ఒకటి అక్కడ ప్రీ అగ్రికల్చరల్ టెక్నాలజీ అంటే అగ్రికల్చరల్ టెక్నాలజీని వాడకుండా పూర్వపు పద్ధతుల్ని ఇంకా ఫాలో అవుతూ ఉంటే, అలానే లిటరసీ అన్నటువంటిది చాలా తక్కువగా ఉంటే, ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ అన్నటువంటిది ఆ ప్రాంతంలో ఉంది అంటే, అలాగే జనాభా అన్నటువంటి తగ్గిపోతూ రావటం లేదంటే అలా స్టాగ్నెంట్ గా ఉండటం అన్నటువంటిది ఉంటే, అలాంటి ఈ క్రైటీరియా ఉంటే ఆ యొక్క పర్టికులర్ గ్రూప్ ని మనం పీవీటీజీ అనేసి చెప్తామన్నమాట. మరి ఇక్కడ ఈ ట్రైబ్ కి సంబంధించి చూసుకుంటే సహారియా ట్రైబ్ అన్నటువంటిది మెయిన్ గా రాజస్థాన్, అలాగే మధ్యప్రదేశ్ లో నార్త్ లోను, వెస్ట్ లోను, అలానే ఉత్తరప్రదేశ్ ఇక్కడ కనపడుతూ ఉంటుంది ఎక్కువగా. వీళ్ళ పాపులేషన్ దాదాపు ఒక 6 లక్షల వరకు ఉంటుంది. కొండ ప్రాంతాల్లో చాలా లిమిటెడ్ టెక్నాలజీని యూజ్ చేస్తూ, లేదంటే చాలా ప్రిమిటివ్ టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ వీళ్ళు వ్యవసాయం చేసుకుంటూ, ఎస్పెషల్లీ పోడు వ్యవసాయం ఇలాంటివన్నీ చేసుకుంటూ వీళ్ళు జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. అయితే వీళ్ళ యొక్క కల్చర్, లాంగ్వేజ్ వీటికి సంబంధించి చూసుకుంటే ట్రెడిషనల్ ఎథ్నిక్ రిలీజియన్, హిందూ రిలీజియన్ ని వీళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. బట్ కల్చర్ కి సంబంధించి సహారియా స్వాంగ్ అన్నటువంటి ఒక డాన్స్ చాలా పాపులర్ అన్నమాట ఇక్కడ. సో వీళ్ళు ఫార్మింగ్, లేబర్ వర్క్, అలాగే సీజనల్ మైగ్రేషన్ ఇలాంటి వాటన్నింటి ద్వారా వీళ్ళు లైవ్లీహుడ్ ని పొందుతూ ఉంటారు. ఇక్కడ చూడండి ఒకసారి ఈ డాన్స్ అన్నటువంటిది ఎలా ఉంటుంది, స్వాంగ్ డాన్స్ అన్నటువంటిది ఇక్కడ మనం చూడొచ్చు. అయితే ఇక్కడ ఇంకొక విషయం మనకు తెలియాల్సింది ఏంటి, ట్యూబర్క్యులోసిస్ అన్నటువంటిది ఒక ఇన్ఫెక్షియస్ డిసీజెస్. అంటే ఏంటి, ఒకరి నుంచి ఇంకొకళ్ళకి సంక్రమించేటటువంటి వ్యాధి. మరి దేని ద్వారా ఇది కలుగుతుంది, ఒక బ్యాక్టీరియం ద్వారా, అదే మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అన్నటువంటిది. మరి టీబీ అన్నటువంటిది కామన్ గా 2 రకాలుగా ఉంటుంది. అందులో ఒకటి వచ్చేసరికి లంగ్స్ కి, రెండవది వచ్చేసరికి మిగతా పార్ట్స్ కి వర్తించేటటువంటిది అనమాట. సో లంగ్స్ కి వచ్చింది అనుకోండి, దాన్ని ఏమని పిలుస్తాము, పల్మనరీ టీబీ అనేసి పిలుస్తాం. లంగ్స్ కి కాకుండా స్కిన్ కి ఇలాంటి వాటికి కూడా టీబీ అన్నటువంటి సంక్రమిస్తుంది. సో దాన్ని ఎక్స్ట్రా పల్మనరీ టీబీ అని పిలుస్తాం.
మరి ఇక్కడ సిమ్టమ్స్ చూడండి, ఏంటి, కాఫ్ అన్నటువంటిది ఎక్కువగా ఉంటుంది, స్ఫూటం అన్నటువంటిది వస్తుంది, చెస్ట్ పెయిన్ అన్నటువంటిది ఉండటం, వీక్నెస్ అన్నటువంటిది ఉండటం, ఫీవర్, నైట్ స్వెట్స్ అన్నటువంటివి ఉండటం, ఇవన్నీ మనకి కామన్ గా కనపడేటటువంటి లక్షణాలు. మరి మన భారతదేశంలో అసలు టీబీని ఎలిమినేట్ చేయడానికి ఎలాంటి ప్రోగ్రామ్స్ ని తీసుకొచ్చారు చూడండి. ప్రధానమంత్రి టీబీ ముక్త భారత్ అభియాన్ అంటే ఏంటి, టీబీని ఎలిమినేట్ చేయాలి అన్నట్టుగా. ఏ సంవత్సరానికి ఎలిమినేట్ చేయాలనుకున్నారు? మొదట్లో 2030వ సంవత్సరానికి లక్ష్యంగా పెట్టుకున్నారనమాట. అయితే దాన్ని ఏం చేశారు, మళ్ళీ లేదు 2025కే మనం సాధించాలి అన్నట్టుగా ఈ లక్ష్యాన్ని మళ్ళీ చేంజ్ చేయటం జరిగింది. సో ఇదొకటి. రెండవది నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్ అనేసి టీబీని ఎలా ఎలిమినేట్ చేయాలో ప్లాన్స్ అన్నటువంటి వేయటం. అలానే టీబీ హరేగా దేశ్ జీతేగా అన్నటువంటి క్యాంపెయిన్. సో ఇదేంటంటే ట్యూబర్కులోసిస్ గురించి అవేర్నెస్ ని కల్పించడానికి తీసుకొచ్చినటువంటి క్యాంపెయిన్ అన్నమాట. అలానే నిక్షయ్ పోషణ్ యోజన. నిక్షయ్ అంటే ఏంటి, ఇక్కడ క్షయ లేదా ట్యూబర్క్యులోసిస్ అనేసి పిలుస్తాం. సో ఇక్కడ ఏంటి అంటే క్షయ ఉన్నటువంటి వాళ్ళకి, ట్యూబర్క్యులోసిస్ ఉన్నటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి పోషణని అందించాలి, న్యూట్రిషన్ అందించాలి అన్నట్టుగా మంత్లీ 500 అలా స్టైఫండ్ ని ఇస్తారనమాట. సో దానికి సంబంధించిందే ఈ యొక్క ప్రోగ్రామ్. అంతేకాదు మనకి యునైటెడ్ నేషన్స్ అన్నటువంటివి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేసి 2030 కల్లా రీచ్ అవ్వాలి అన్నట్టుగా కొన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని తీసుకొచ్చింది కదా. ఎన్ని అవి? మొత్తం 17. ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో గోల్ 3.3 అన్నటువంటిది ఈ ట్యూబర్క్యులోసిస్ అంటే ఎస్పెషల్లీ ట్యూబర్క్యులోసిస్ అని మాత్రమే కాదు, ఎపిడమిక్ డిజీజెస్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా 2030వ సంవత్సరానికి కంప్లీట్ గా ఎండ్ చేయాలి అన్నటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకుంది. అలానే మన భారతదేశం ఏంటి, 2025 నాటికే టీబీని అంతం చేయాలి అన్నట్టుగా లక్ష్యం పెట్టుకోవటం జరిగింది. సో ఇది ఇవాల్టి మన టాపిక్ అన్నమాట. సో ఒక పర్టికులర్ టీబీటీజీలోనే ఎందుకు ఎక్కువ కేసెస్ నమోదవుతున్నాయి అన్నట్టుగా అధ్యయనం చేసినప్పుడు 2 మెటర్నల్ హ్యాప్లో గ్రూప్స్ అన్నటువంటివి ఎక్కువగా ఉన్నాయి ఈ యొక్క ట్రైబల్ గ్రూప్ లో. అందుకే ఈ ట్రైబల్ గ్రూప్ లో ఎక్కువ ఈ టీబీ కేసెస్ అన్నటువంటివి నమోదవుతున్నాయి అన్నట్టుగా తేలిందనమాట. సో ఇది ఇవాల్టి మన టాపిక్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.